మళ్ళీ ఎందుకు వచ్చావు? అదేంటి అలా అంటావు? ఎంతైనా మనం లవర్స్ కదా. దూరంగా ఉండు. నీలాంటి వాడిని లవ్ చేశానని తలుచుకుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అంటావు ఎన్నైనా అంటావు. నేను టైంకి రాకపోతే ఏమైతే తెలుసా? అసలు నీలాంటి వాడు నా లైఫ్ లోకి రాకపోయి ఉంటే ఎంత బాగుండేదో తెలుసా? ఏంటి జాన్కి అలా అంటావు? నేనేం చేస్తున్నా నీకోసమే కదా. లేకపోతే డొక్కు లైబ్రరీలో నీకు వచ్చే శాలరీతో ఎలా సర్వే అవుతావు అనుకున్నావు? విని విసుకొచ్చేస్తుంది. మళ్ళీ ఇంకొక చెప్తున్నావా? బాబా ఆటో ఆపు. అరే జానకి, నేను చెప్పేది నువ్వు. ఇక్కడ నుంచి నువ్వు ఏం చెప్పినా వినను. నీకు దండం బాబు. అమ్మా వీళ్ళ పెచ్చిగా నా రుద్రగాడు వచ్చి మీటర్ చెక్ చేస్తాడే ఏంటి? అన్నా 150 కిలోమీటర్లు తిరిగిందన్న మీటరు. లే అన్నా. బావా నీకేం కాలేదా? ఏం కాలేదులే. నాకు కల వచ్చింది బావా. ఏందది? ఆ రుద్రగాడికి నిజం తెలిసినట్టు, నీ తల నరికేసినట్టు, అది నేను క్యాచ్ పట్టినట్టు. మధ్యాహ్నం కళలు నిజమైతే మధ్యాహ్నం కాదురా, పొద్దుగల వచ్చిన కళలు నిజమైతాయి. అందుకే నీకు పెళ్లి వేస్ట్ అని చెప్పిన. ఇంకా బా పండి రే ఆగరా. అబ్బా ఇది అంతేంది బావా? తప్పు చేసినా దొరకకూడదురా, ఎఫెక్ట్ కోసం. ఎట్లన్నది అర్థమైంది. మా అక్క ఎందుకు పోయిందో. నువ్వు బతికే ఉన్నావుగా, వదిలేయి. ఇంకా బా రే ఓ పని చేయరా, ఈయన కొంచెం ఎక్కువ పోయిరా. ఈయన ముఖంలో అస్సలు ఎక్స్ప్రెషన్ తెలియదు. ఇంకా బా. వామ్మో 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 అయ్యో. గురూజీ అమ్మాయి దొరికిందా? దానికోసం ఊరంతా ఎతికినాం. అటు శంషాబాద్ నుంచి సికింద్రాబాద్ దాకా, ఇటు లింగంపల్లి నుంచి ఉప్పల్ దాకా జల్లెడేసినాం. దొరకలే. కనీసం ఇంటి అడ్రస్ అయినా దొరకలేదా? దొరికింది, చివరికి దొరికింది. కానీ తాళం వేసింది. కలకత్తా పోయిందంట. కలకత్తానా? అక్కడికి వెళ్ళుంటదంటావా? కొంపదీసి కలకత్తా బొమ్మడు. సార్ ఒకసారి చూడండి. క్షమించండి సార్, ఇది మీదని తెలియక క్రిష్ తీసుకున్నాడు. మీకు తన ఫేస్ చూపించలేక నా చేత పంపించాడు. చాలా పెద్ద తప్పు చేశానని గిల్టీగా ఫీల్ అవుతున్నాడండి. అందుకే మీకు ఇది ఇచ్చేసి కృష్ణని క్షమించమని అడుగుదామని వచ్చాను. ఒక్కసారి వాడెవడో నేను చూడాలి. కాల్ చేయి. ఇప్పుడు ఆడేందుకు రుద్రా? విగ్రహం దొరికిందిగా, ఇడిచిపెట్టు. కట్ చేశాడు సార్. నమస్తే అన్న. అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే, మీ ఇద్దరం ప్రేమించుకున్నాం. నేను ఇప్పుడేం ప్రేమించట్లేదు. ఏదో తప్పు చేస్తానని ఫీల్ అవుతున్నావు కదా, అందుకే ఇక్కడికి వచ్చాను హెల్ప్ చేయడానికి. అమర ప్రేమ. అవునువా జానకి ప్లీజ్ నన్ను అంతో మాట్లాడిస్తావా? మాట్లాడు. నచ్చిన అమ్మాయి దొరికింది కదా, హ్యాపీగా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదామని ఈ పని చేశా అన్న. ఇది నీకు రావాల్సిన సరికని నాకు అసలు ముందే తెలుసుంటే దీన్ని టచ్ కూడా చేసావని కాదన్నా. ఉంటాను పద్యానికి. ఇప్పుడు హ్యాపీయేగా, ఇవన్నీ మానేస్తావా? ఓకే ఓకే అయితే మర్చిపోయాను దా. మళ్ళీ ఏంటి? వీడు కొట్టేసింది ఇచ్చిందంటే నాకు ఇది తేడా అన్నా. నువ్వు జాగ్రత్త అన్నా, బయటకు తిరగద్దు. జాగ్రత్త ఏంట్రా? ఏం లేదన్నా, నాకు ఈ పని ఇచ్చినోడు ఓల్డ్ సిటీలో పెద్ద రౌడీ అన్నావు. ఈ పాటికి నేను ఇక్కడికి వచ్చాను, ఆడికి ఎలాగో తెలిసిపోయి ఉంటుంది. బయటికి వెళ్తే నన్ను లేపేస్తాడు. అనాథలా పుట్టాను, అనాథలానే పోతాను. అయినా నా గురించి నాకేం పెద్ద టెన్షన్ లేదన్నా. నా బాధల్లా నేను ప్రేమించిన అమ్మాయి గురించి, ఆ తర్వాత మీ గురించి కూడా. నన్ను లేపేసేంత రేంజ్ నోడెవడు? వాడి పేరేంట్రా? వాడి పేరు కాతో స్టార్ట్ అవుద్దన్నా. పరిగెడదామా? కోటేశ్వర బావా నీ పేరు మర్చిపోయినట్టు నేను చెప్పనా? గురూజీ మీకు కోటేశ్వరరావు తెలుసా? నాకు తెలియదు రుద్రా, కనుక్కుంటలే. థ్యాంక్స్ అండి. ఇంకా మీరు బయలుదేరండి. వీళ్ళెక్కడికి వెళ్లేది లేదు. ఆ కోటేశ్వరరావు దొరికే వరకు ఇక్కడే ఉంటారు.
ఈయనే ఉంటారా? బాగుంది, ఇంకెళ్ళు. ఆట రాదు, ఊకే ఫోన్ చేయొద్దు. జానకి, ఇదంతా నీకోసమే. నా వల్ల నీకేం జరగకూడదు. నాకు నిజాయితీగా బతకడం తెలియకపోవచ్చు, కానీ ప్రేమించిన అమ్మాయిని ఎలా కాపాడుకోవాలో తెలుసు. నీకంటూ ఉండరు దొంగలు. అసలు పార్సల్ దొబ్బేసినవి ఎడికైనా బోక ఇడికెందుకు వచ్చినావు? రాముడితో పాటు సీత విగ్రహం కూడా ఉండాలంట, అందుకే 2 విగ్రహాలు కలిపి కొట్టేద్దాం వచ్చా. చూసినావా బావా, ఆ రోజు స్టేషన్ కి ఆడికి బదులు నన్ను పంపించుంటే ఏనార్థం జరుగుండేదా? అందుకే ఫ్యామిలీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వమంటారు. రుద్ర, విగ్రహాలు దొరికినాయిగా, ఇంకా నువ్వు ఎందుకే దుబాయ్ పో రాదు? మీకెందుకు గురుజీ ఈ విగ్రహాల గురించి? మిమ్మల్ని షాప్కెళ్ళి డజన్ గుడ్లు తెమ్మంటే 1/2 డజన్ గుడ్లు పగలగొట్టుకొచ్చేస్తారు. అలా ఉంటుంది మీరు చేసే పని. అవసరమా మీకు ఇవన్నీ? అది కాదు రుద్ర, విగ్రహాలు గీడలే ఉంటే ఆ టెన్షన్ కి నిద్ర పట్టడంలే. విగ్రహాల్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో చెకింగ్ దాటుకుని కస్టమ్స్ వాళ్ళ కళ్ళు గప్పి తీసుకెళ్లాలంటే ఎంత కష్టమో నీకు తెలుసా? నీ సైజ్ అండర్వేర్ దొరకడం ఎంత కష్టమో ఇది అంతే కష్టం. పర్సనల్స్ ఎందుకు లేపా? ఆ కృషిగాడికి ఫుడ్ బిల్లు, బెడ్ బిల్లు, గాడిద బీరు బిల్లు తడిసి మోపెడవుతుంది. ఆడిటింగ్ గురించి నా వర్రీ ఎంత. ఏం పర్లేదు కానీ వాడు స్కెచ్ వేసి కోటేశ్వరరావును పడతా అన్నాడు. ముందా పంచుడో. మళ్ళా తిరిగి తిరిగి ఆడికే వచ్చినావుగా. చేస్తలే, చేస్తా, ఆడుకో. ఆ కృష్గాడు దొరికుంటాడంటవా? చా, నీ పిచ్చిగానే ఆడెప్పుడు దొరుకుండాలా బావా. నువ్వు టెన్షన్ పడకు, రిలాక్స్ అవు. నువ్వు కాదురా వాడిని పట్టించింది నాకు. ఇంతకు ముందు సింగం లెక్క ఉండేటోడిని, మరి ఇప్పుడు బబ్బులు గమ్ లెక్క తయారైనా. ఎవడు పడితే వాడిని అవిలేస్తుండు. ఆ కృష్ణగాడు అనుకుంటే ఈ రుద్రగాడొకడు. ఇది చిన్నప్పుడు శివుడు ముక్కేసుకుని గోలీ సోడాలు అమ్ముకునేవాడ్రా. నేనే లేకుంటే ఆ శీల్ మహాల్ కాడా 50 అని బ్లాక్ లో టికెట్లు అమ్ముకునేవాడు. అవునా? ఆ అశ్విన్ గారు కూడా మనల్ని వీపీ లేక చూస్తున్నాడు. ఆయనకి పెళ్ళైందని చెప్పి బల్పానా? అబ్బా, కరెక్ట్ గా గుర్తు చేశారో ఫిష్. ఒరే చోటు, ఉసుకు పక్కడికెళ్ళారే. ఓకే సార్. జా. ఏంటి రాత్రిపూట ఏంటి ఏదో న్యూసెన్స్? అరే గుసగా కాగా నువ్వు మందు దాదు అని పిలిచినాం. ఏంటి మీతోనా? కూసోయే. నేను ఇలాంటి చీప్ బ్రాండ్స్ తాగను. ఐ ఓన్లీ డ్రింక్ స్కాచ్. అరే ఒక్కసారి ఆ బుక్ తీసి ఆయన జీవిత చరిత్ర చదువురా. చదవకపోతే నీ దూది లాంటి పెళ్ళానికి మొగడు ఉండడు. ఓకే, ఫస్ట్ నుంచి చదవమంటారా సార్? ఏదో ఒకటి చదువురా, చదువు. శ్రీ రుద్ర గారు శ్రీకృష్ణదేవరాయల వంశానికి చెందిన 13వ వారసుడు. ఆయన ఓ నక్షత్రం మెరిసిన పున్నమి నాడు జన్మించారు. అక్కమ్మ నారాయణయ్య అనే పుణ్య దంపతులకు లేక కలిగిన దైవాంశ ప్రసాదం. ఒకసారి ఇట్రారా. ఇప్పుడు మందు వద్దులే సార్, నేను వెళ్తాను. ఇట్రా. థియేటర్ లో బ్లాక్ టికెట్లు అమ్ముకున్న నా కొడుకు గురించి, దొంగ నా కొడుకు గురించి గాంధీజీ లెక్క రాస్తావురా? ఇంకొకసారి ఆడ గురించి రాసినావు అనుకో, బొక్కలు తీసా నా కొడగా. గురూజీ, దుబాయ్ లో దిగ్గానే కాల్ చేస్తాను. అన్నా, ఇడ్లీ పొంగల్ వేడిగా ఉంది, తినేసిపోతుంది. రండి. ఎందుకు కెలుక్కుంటావు? రండి అన్నా. ఓకే, తిని బయలుదేరుదాం. రండి బావా, ఈ చట్నీ నువ్వు వేసుకో. తినన్నా, తిను. నేను వచ్చేలోపు కోటేశ్వరరావు గురించి ఎంక్వైరీ చేయండి. సెర్చ్ వారెంట్ మహేష్ పుర్ హౌస్ కు చెక్. తినండి సార్. తినండి సార్, మీరు కూడా తినండి. ఏమీ దొరకలేదు సార్. इसमें क्या है? ఓపెన్ కావట్లేదు సార్. అరే తోడ్రే, 1 సెకండ్ వెయిట్. ఆగు. ఏమీ లేవేదిరా. ఏంటి లేవు? ఏంలే, అంట భజన పాటల పుస్తకాలు ఉండాలి. ఏ లేవేంది? ఏమైనా దుకాణం లేసి జీడీలు ఏమైనా కొనుక్కున్నావా? మళ్ళీ కలుద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ.